హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ప్రాబబిలిటీ డిస్కస్ చేద్దాం. సో, అసల ప్రాబబిలిటీ అంటే ఏంటి? ఛాన్సెస్. అవును, అవకాశాలు. అసల ప్రాబబిలిటీకి ఉన్న ఫార్ములా ముందు మనం డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత కాన్సెప్ట్ చెప్పుకుందాం. సో, చూడండి. సో, ప్రాబబిలిటీ. సో, ప్రాబబిలిటీ అంటే ఏంటి? ఫేవరబుల్ అవుట్‌కమ్స్ బై టోటల్ అవుట్‌కమ్స్. ఫేవరబుల్ అవుట్‌కమ్స్ బై టోటల్ అవుట్‌కమ్. ఇది మనకి ప్రాబబిలిటీకి ఉండే ఒకే ఒక ఫార్ములా. సో, ఇందులో అసల ఫేవరబుల్ అవుట్‌కమ్స్ ఏంటి? టోటల్ అవుట్‌కమ్స్ ఏంటి? అది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు నేను ఒక కాయిన్ టాస్ చేశాను అనుకోండి. ఒక కాయిన్ టాస్ చేశా. ఒక కాయిన్ టాస్ చేస్తే మనకేం పడుతుంది? ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద నేను కాయిన్ టాస్ చేస్తే అయితే నాకు టెయిల్ పడుతుంది. లేదంటే హెడ్ పడుతుంది. సో, ఇది ఒక సెట్. సో, అంటే నాకు టోటల్ ఎన్ని ఔట్‌కమ్స్ వచ్చాయంటే 2 ఔట్‌కమ్స్ వచ్చాయి. అవునా? సో, వీటినే మనం టోటల్ ఔట్‌కమ్స్ అంటాం. సో, ఈ యొక్క సెట్‌నే మనం శాంపిల్ స్పేస్ అంటాం. శాంపిల్ స్పేస్ అంటాం. సో, శాంపిల్ స్పేస్‌లో ఉండే ఔట్‌కమ్స్ అన్నీ గూడా టోటల్ ఔట్‌కమ్స్ అవుతాయి. అయితే ఇప్పుడు మనకి టైల్, హెడ్ పడింది. ఇప్పుడు మనకి అడిగే క్వెషన్ ఏంటంటే, మనకి అడిగే క్వెషన్ ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు ఓన్లీ ఎగ్జాక్ట్‌లీ 1 టైల్ పడడానికి ప్రాబబిలిటీ ఎంత? లేదా ఎగ్జాక్ట్‌లీ ఒక హెడ్ పడడానికి ప్రాబబిలిటీ ఎంత? సో, ఎగ్జాక్ట్‌లీ ఒక టైల్ పడడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే, అసలు టైల్ ఎన్ని పడుతున్నాయి మనకి? ఒకటే కదా పడుతుంది. మొత్తము శాంపిల్ స్పేస్‌లో మనకి ఒక టైల్ మాత్రమే పడుతుంది. అంటే టోటల్ నంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్‌లో ఒక టైల్ మాత్రమే పడుతుంది. సో, ప్రాబబిలిటీ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ప్రాబబిలిటీ అంటే ఫేవరబుల్ ఔట్‌కమ్స్ బై టోటల్ ఔట్‌కమ్స్. సో, ఒక టైల్ మాత్రమే కావాలి మనకి. ఒక టైల్ పడడానికి అవకాశం ఎంత? ఒకటే గదా! సో, ఒక టైల్ పడడానికి అవకాశం 1 బై టోటల్ ఔట్‌కమ్స్ ఎన్నున్నాయి మొత్తం? 2. సో, రెండిట్లో ఒకటి పడుతుంది అని. సో, 1/2 అనేది మనకి ఈ యొక్క ప్రాబబిలిటీ అవుతుంది. సో, అలాగే మనకి 2 కాయిన్స్ టాస్ చేస్తారు. 3 కాయిన్స్ టాస్ చేస్తారు. లేదా 10 కాయిన్స్ టాస్ చేస్తారు. అప్పుడు ఎగ్జాక్ట్‌లీ 2 హెడ్స్ ఎంత? ఎగ్జాక్ట్‌లీ 3 హెడ్స్ ఎంత? ఇది మనకు అడిగే క్వెషన్స్. సో, అవి ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు చూడండి, 2 కాయిన్స్ టాస్ చేశారు అనుకోండి. అప్పుడు ప్రాబబిలిటీ ఏమవుతుంది? సో, శాంపిల్ స్పేస్ చూద్దాం ముందు. బోత్ టెయిల్ పడొచ్చు. లేదంటే బోత్ హెడ్స్ పడొచ్చు. లేదా టెయిల్, హెడ్ పడొచ్చు. లేదంటే హెడ్, టెయిల్ పడొచ్చు. అవునా? సో, టోటల్ ఔట్‌కమ్స్ ఎన్ని? మొత్తం టోటల్ ఔట్‌కమ్స్ 4 ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకడిగే క్వెషన్ ఏంటంటే, ఎగ్జాక్ట్‌లీ 2 టెయిల్స్ పడడానికి ప్రాబబిలిటీ ఎంత? ఎగ్జాక్ట్‌లీ 2 టెయిల్స్ ఉండాలి. సో, ఎగ్జాక్ట్‌లీ 2 టెయిల్స్ పడడానికి ప్రాబబిలిటీ ఎంతమ్మా? ఎగ్జాక్ట్‌లీ 2 టెయిల్స్ ఎప్పుడొస్తున్నాయి? ఒక్కసారి మాత్రమే వస్తుంది. అవునా? సో, కాబట్టి మనకి ప్రాబబిలిటీ అంటే ఏం చెప్పుకుంటాం? ఫేవరబుల్ ఔట్‌కమ్స్ 1 బై టోటల్ ఔట్‌కమ్స్ ఎన్ని? 4. సో, ఎగ్జాక్ట్‌లీ 2 టెయిల్స్ పడడానికి గల ప్రాబబిలిటీ ఎంత? 1/4. అలాగే ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు అట్‌లీస్ట్ 1 హెడ్ అని అన్నారు అనుకోండి. అట్‌లీస్ట్ 1 హెడ్. అట్‌లీస్ట్ 1 హెడ్ అంటే ఏంటి? మినిమమ్ ఒక్క హెడ్ అయినా ఉండాలి. ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక హెడ్ అయినా ఉంది. ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో, అప్పుడు ఫేవరబుల్ ఔట్‌కమ్స్ ఎన్ని? మొత్తం 3 బై టోటల్ ఔట్‌కమ్స్ ఎన్ని? 4. సో, అప్పుడు ప్రాబబిలిటీ ఎంత? 3/4. సో, ఈ విధంగా మనకి క్వెషన్స్ అనేవి వస్తాయి. సో, ఇప్పుడు ఒకసారి టోటల్ ఔట్‌కమ్స్ విషయానికొస్తే, సో, టోటల్ ఔట్‌కమ్స్ ఎన్ని? ఇక్కడ 4 ఉన్నాయి. ఎన్ని కాయిన్స్ టాస్ చేసాం? 2 కాయిన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి 3 కాయిన్స్ టాస్ చేసామనుకోండి. సో, అప్పుడు మొత్తం టోటల్ ఔట్‌కమ్స్ ఎన్నవుతాయి? 4 కాయిన్స్ టాస్ చేసినప్పుడు టోటల్ ఔట్‌కమ్స్, లేదా 8 కాయిన్స్ టాస్ చేసినప్పుడు మనకి టోటల్ ఔట్‌కమ్స్ ఎన్నవుతాయి అనేది ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో, ఎప్పుడైతే ఈ టోటల్ ఔట్‌కమ్స్ అడుగుతున్నారో, సో, ప్రతిసారి మనం కౌంట్ చేయలేం కదా! సో, అందుకని మనం ఏంటంటే ఫార్ములా, టోటల్ ఔట్‌కమ్స్ కావాలంటే నంబర్ ఆఫ్ ఫేసెస్ టు ద పవర్ n.
సో, ఒక కాయిన్‌కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 2 ఫేసెస్ ఉంటాయి. అవునా? సో, 2 పవర్ n అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ కాయిన్స్. నంబర్ ఆఫ్ కాయిన్స్ అని. అంటే నంబర్ ఆఫ్ ఫేసెస్ టు ఫర్ ఎగ్జాంపుల్‌కి 3 కాయిన్స్ టాస్ చేసామనుకోండి. సో, అప్పుడు ఏమని చెప్పొచ్చు? టోటల్ అవుట్‌కమ్స్ మొత్తం అన్నీ కలిపి 8 అని చెప్పొచ్చు. అవునా? 4 కాయిన్స్ టాస్ చేసామనుకోండి. అప్పుడు టోటల్ అవుట్‌కమ్స్ ఎన్నని చెప్పొచ్చు? 2 పవర్ 4 16. 8 కాయిన్స్ టాస్ చేసామనుకోండి. 2 పవర్ 8 అంటే ఎంతమ్మా? 256 అంతేనా? సో, 2 పవర్ 5 32 కదా! 64, 128, 256. సో, 256. సో, ఈ విధంగా మనం టోటల్ అవుట్‌కమ్స్ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఫేవరబుల్ అవుట్‌కమ్స్ కావాలి అనుకోండి. జాగ్రత్తగా వినండి. ఫేవరబుల్ అవుట్‌కమ్స్. సో, టోటల్ అవుట్‌కమ్స్ ఫార్ములా ఏంటి? టోటల్ అవుట్‌కమ్స్ ఫార్ములా? టోటల్ అవుట్‌కమ్స్ అంటే నంబర్ ఆఫ్ ఫేసెస్ టు ద పవర్ n. అదే ఫేవరబుల్ అవుట్‌కమ్స్ కావాలి అనుకోండి. ఫేవరబుల్ అవుట్‌కమ్స్ కావాలి అంటే, ఇప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే, ఎన్‌సీఆర్ ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఏంటి ఎన్‌సీఆర్ అంటే, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేసాం. సో, ఎన్‌సీఆర్ ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి 5 కాయిన్స్ టాస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్‌లీ 3 హెడ్స్ కావాలి అన్నారనుకోండి. అంటే 5 హెడ్స్‌లో నుంచి మొత్తం 5 కాయిన్స్‌కి 5 హెడ్స్ ఉంటాయి కదా! 5 హెడ్స్‌లో నుంచి 3 హెడ్స్‌ని సెలెక్ట్ చేయాలి. కాబట్టి ఏమవుతుంది? 5C3 అవునా? ఇప్పుడు 8 కాయిన్స్‌లో నుంచి 2 టైమ్స్ సెలెక్ట్ చేయాలనుకోండి. అప్పుడేమవుతుంది? 8C2 అలా అన్నమాట. సో, వీటి మీద మనకి క్వెషన్స్ అనేవి ఉంటాయి. సో, ఒకసారి డిస్కస్ చేద్దాం వీటిపైన క్వెషన్స్. సో, చూడండి ఫస్ట్ టాపిక్ కాయిన్స్. కాయిన్స్ మీద క్వెషన్స్. A coin is tossed 3 times and the outcomes are recorded. How many possible outcomes are there? సో, ఏమంటున్నారంటే ఒక కాయిన్ 3 టైమ్స్ వేశారంట. ఒక కాయిన్ 3 టైమ్స్ వేసినా లేదా 3 కాయిన్స్ ఒకేసారి వేసినా మనకొచ్చే అవుట్‌కమ్స్ ఎప్పుడు కూడా ఒకలాగే ఉంటాయి. ఓకేనా? సో, ఒక కాయిన్ 3 టైమ్స్ వేస్తే ద అవుట్‌కమ్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ హౌ మెనీ పాసిబుల్ అవుట్‌కమ్స్ ఆర్ దేర్? ఎన్ని పాసిబుల్ అవుట్‌కమ్స్ ఉంటాయి టోటల్‌గా అని అడుగుతున్నారు. సో, టోటల్ అవుట్‌కమ్స్ అంటే మనకి ఉండే ఫార్ములా ఏంటమ్మా? సో, టోటల్ అవుట్‌కమ్స్ అంటే ఫార్ములా ఏంటి? నంబర్ ఆఫ్ ఫేసెస్ టు ద పవర్ n. సో, నంబర్ ఆఫ్ ఫేసెస్ ఎన్నుంటాయి కాయిన్‌కి? 2. ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 3 కాయిన్స్ కదా! 3. అంటే ఎంతవుతుందమ్మా టోటల్ నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్? ఆప్షన్ సి 8 అనేది అవుతుంది. అవునా? నోట్ చేయండి. నెక్స్ట్ వన్. సో, నెక్స్ట్ వన్ చూడండి. ఏ కాయిన్ ఈస్ టాస్డ్ 3 టైమ్స్. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎగ్జాక్ట్‌లీ 1 హెడ్. ఎగ్జాక్ట్‌లీ 1 హెడ్ కావాలంటే మనం ఏం చేయొచ్చు? సో, 3 టైమ్స్ ఎగరవేశారు కాబట్టి, సో, అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రాబబిలిటీ కావాలి. ప్రాబబిలిటీ అంటే ఏంటి? ఫేవరబుల్ అవుట్‌కమ్స్ బై టోటల్ అవుట్‌కమ్స్. సో, టోటల్ అవుట్‌కమ్స్ ఆల్రెడీ మనకు తెలుసు 2 క్యూబ్ అని. అవునా? ఫేవరబుల్ అవుట్‌కమ్స్ అంటే ఎన్‌సీఆర్ ఫార్ములా యూజ్ చేయొచ్చు కదా! 3 కాయిన్స్‌లో ఒక హెడ్ మాత్రమే కావాలి. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? 3C1 అని చెప్పొచ్చు. అంటే ఎంత? 3/8 అంతేనా? 3/8. నెక్స్ట్ చూడండి. నో హెడ్. అసలు హెడ్డే ఉండకూడదంట. హెడ్డే ఉండకూడదంటే దీనర్థం 3 కాయిన్స్‌లో ఒక హెడ్ కూడా ఉండకూడదు. అంటే 0 హెడ్స్ అని. సో, 3C0
బై 2 క్యూబ్ అని చెప్పొచ్చు. అవునా? అంటే ఎంతమ్మా 1/8. 3C0 అంటే NC0 వాల్యూ ఎంత 1 కదా! సో, కాబట్టి ఎంత అవుతుంది 1/8. అవునా? నెక్స్ట్ చూడండి. అట్‌లీస్ట్ 2 హెడ్స్. మినిమమ్ 2 హెడ్స్ అయినా ఉండాలంట. అవునా? అయితే 2 హెడ్స్ అయినా ఉండొచ్చు. అట్‌లీస్ట్ అన్నారు కాబట్టి లేదు అంటే 3 హెడ్స్ అయినా ఉండొచ్చు కదా! 3 హెడ్సే పడొచ్చు. సో, మొత్తం 3 కాయిన్‌లో 2 హెడ్స్ పడాలి. అవునా? కాబట్టి ఏమవుతుంది ప్రాబబిలిటీ 3C2 బై మొత్తం 2 క్యూబ్ ప్లస్ ఆర్ అంటే ప్లస్ కదా! ఇక్కడ 3 హెడ్సే పడొచ్చు. అంటే 3C3 బై 2 క్యూబ్. అవునా? సో, కాబట్టి 3C2 అంటే 3C1కి ఈక్వల్ కదమ్మా! 3C1 అంటే ఎంత 3. సో, 3/8 ప్లస్ 3C3 అంటే 1. 1/8 నథింగ్ బట్ 4/8 అంటే ఎంతమ్మా 1/2 అంతేనా? సో, 1/2 అనేది మన ఆన్సర్. ఫస్ట్ వన్ ఆన్సర్ 3/8, సెకండ్ వన్ ఆన్సర్ 1/8, థర్డ్ వన్ ఆన్సర్ 1/. క్లియర్? నోట్ చేయండి. నెక్స్ట్ వన్ చూడండి. The probability of getting 4 heads in 8 throws of a coin. 8 సార్లు వేశారంట కాయిన్. అవునా? సో, 4 హెడ్స్ పడాలి. అంటే ప్రాబబిలిటీ ఏమవుతుందమ్మా? సో, ప్రాబబిలిటీ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్‌కమ్స్ బై టోటల్ అవుట్‌కమ్స్. సో, ఫేవరబుల్ అవుట్‌కమ్స్ ఏమని చెప్పొచ్చు? 8లో నుంచి 4 హెడ్స్ పడాలి. 8C4 బై టోటల్ ఎంతమ్మా? 2/8. సో, ఆల్రెడీ మనకు తెలుసు. సో, చూడండి 8C4 అంటే 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 బై 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 2/8 అంటే ఎంతమ్మా 5, 1, 2. 4 2 జా 8 క్యాన్సిల్. అవునా? 4 2 జా 8 క్యాన్సిల్. అలాగే సారీ 5 1 2 కాదు 256. ఇంకా 3 1 జా 3 2 జా. అవునా? సో, 8 5 జా 10, 10 7 జా 70, 78 జా 4 2 జా 8 క్యాన్సిల్. ఓకే. 3 1 జా 3 2 జా క్యాన్సిల్. సో, ఒక్క నిమిషం. సో, చూడండి 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 బై 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 2/8. సో, చూడండి 2/5 అంటే ఎంతమ్మా 32. 2/6 అంటే 64. 2/7 అంటే 128. 2/8 అంటే 256. సో, ఎంత అవుతుంది 256. సో, ఇక్కడ మనం క్యాన్సిల్ చేస్తే 4 2 జా 8 క్యాన్సిల్. 3 1 జా 3 2 జా క్యాన్సిల్. అవునా? సో, అప్పుడు ఏమవుతుంది 7 10 70. 70/256 అంటే 35/256.
128. ఓకేనా? నోట్ చేయండి. సో నెక్స్ట్ వన్. చూడండి. ద ప్రాబబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ వన్ టైల్ ఇన్ 4 త్రోస్. అట్లీస్ట్ వన్ టైల్ అంటే జాగ్రత్తగా గమనించండి. అట్లీస్ట్ వన్ టైల్ అంటే మనం నిన్న కాంబినేషన్లో చెప్పుకున్నట్టు టోటల్ అవుట్కమ్స్లో నుంచి టోటల్ మైనస్ నో టైల్ చేస్తే సరిపోతుంది కదమ్మా. నో టైల్. సో టోటల్ ఎన్నమ్మా? టోటల్ చూడండి 2 పవర్ 4 ఇది టోటల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్ 2 పవర్ 4 మైనస్ నో టైల్ అంటే ఎంత? 4 లోని ఒక్కటి కూడా టైల్ ఉండకూడదు అంటే 4C0 బై 2 పవర్ 4 అంటే 1 బై 4C0 అంటే ఎంతమ్మా? 1 బై 16 అంటే ఎంతమ్మా? 15 బై 16 ఇది మన ఆన్సర్ అవుతుంది. అంతేనా? 15 బై 16. సో అట్లీస్ట్ వన్ టైల్ అంటే మనం ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఏంటది? అట్లీస్ట్ వన్ టైల్ అంటే ఒక టైల్ అయినా ఉండొచ్చు, ఆర్ 2 టైల్స్ అయినా ఉండొచ్చు, ఆర్ 3 టైల్స్ అయినా ఉండొచ్చు, ఆర్ 4 టైల్స్ అయినా ఉండొచ్చు. అవునా? వన్ టైల్ అంటే ఎంత? 4C1 బై 2 పవర్ 4 ప్లస్ 4C2 బై 2 పవర్ 4 ప్లస్ 4C3 బై 2 పవర్ 4 ప్లస్ 4C4 బై 2 పవర్ 4. అంతేనా? 4C1 అంటే 4 ప్లస్ 4C2 అంటే 6 ప్లస్ 4C3 అంటే 4C1కి ఈక్వల్ అంటే 4 ప్లస్ 4C4 అంటే 1 బై 16 అంటే 15 బై 16. మీరు ఎలా చేసుకున్నా పర్లేదు. అట్లీస్ట్ 1 అన్నప్పుడు టోటల్‌లో నుంచి నో టైల్ తీసేస్తే అట్లీస్ట్ 1 టైల్ వచ్చేస్తుంది. ఓకేనా? నోట్ చేయండి. చూద్దాం నెక్స్ట్ వన్. చూడండి, కాయిన్ ఈస్ టాస్డ్ 5 టైమ్స్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 3 హెడ్స్. అట్లీస్ట్ 3 హెడ్స్ కావాలంట 5 ఎగరేస్తే. అట్లీస్ట్ 3 అంటే ఏంటి అర్థం? 3 అయినా ఉండొచ్చు, ఆర్ 4 హెడ్స్ ఉండొచ్చు, ఆర్ 5 హెడ్స్ అయినా ఉండొచ్చు. అంతేనా? సో 3 హెడ్స్ రావడం గల ప్రాబబిలిటీ ఏముంటుంది? 5C3 బై 2 పవర్ 5 ప్లస్ 4 హెడ్స్ రావడానికి 5C4 బై 2 పవర్ 5 ప్లస్ 5C5 బై 2 పవర్ 5. 5C3 అంటే ఎంతమ్మా? చూడండి, 5C3 అంటే 5C2కి ఈక్వల్ కదా. 5 ఇంటూ 4 బై 2 ఇంటూ 1 అంటే ఎంత అవుతుంది? 10 అన్నమాట. సో 10 బై 32 5C4 విచ్ ఇస్ ఈక్వల్ టు 5C1 కాబట్టి 5 బై 32 ప్లస్ 5C5 అంటే 1 కాబట్టి 1 బై 32. సో అంటే 16 బై 32 నథింగ్ బట్ 1 బై 2. అంతేనా? 1 బై 2. నోట్ చేయండి.
చూడండి నెక్స్ట్ వన్. చూడండి 3 కాయిన్స్ ఆర్ టాస్డ్. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎగ్జాక్ట్‌లీ 2 హెడ్స్. 2 హెడ్స్ ఎగ్జాక్ట్‌గా కావాలంట. అంటే 3 కాయిన్స్‌లో 2 హెడ్స్ కావాలి. కాబట్టి ప్రాబబిలిటీ ఏమవుతుంది? 3c2 బై 2q. 3c2 అంటే 3c1కి ఈక్వల్ కదా! కాబట్టి 3/8 అని చెప్పొచ్చు. అంతేనా? 3/8. So next one. So a coin is tossed 2 times. Find the probability of getting at most 1 head. ఏమంటున్నారు? ఒక కాయిన్ టాస్ చేశారంట. 2 టైమ్స్ టాస్ చేశారు. అయితే ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్ మోస్ట్ 2 హెడ్స్. సో అట్ మోస్ట్ 1 హెడ్. ఒక హెడ్ కావాలంట అట్ మోస్ట్. సో మీరు అట్ లీస్ట్‌కి, అట్ మోస్ట్‌కి ఒక డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో జాగ్రత్తగా చూడండి. సో అట్ లీస్ట్, అట్ మోస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్‌కి అట్‌లీస్ట్ 2 అన్నారు అనుకోండి. అట్‌లీస్ట్ 2 అంటే మినిమమ్ 2 అయినా ఉండాలి అని. అంటే మినిమమ్ 2 లేదా 3 లేదా 4 అలా ఎంతైనా ఉండాలి. బట్ స్టార్టింగ్ ఫ్రమ్ 2. 2 నుంచి స్టార్ట్ అవుతుంది. అట్‌లీస్ట్ అంటే. అట్‌లీస్ట్ అంటే మినిమమ్ 2 అని. సో అట్‌మోస్ట్ అంటే ఏంటంటే మాక్సిమం 2 అని. అట్‌మోస్ట్ అంటే అర్థం ఏంటంటే గరిష్టంగా అంటాం తెలుగులో. మాక్సిమం 2 అని. అంటే ఏమీ లేకుండా ఉండొచ్చు. లేదా ఒకటైనా ఉండొచ్చు. లేదా 2 అయినా ఉండొచ్చు. అంతేగాని 2కి మించి ఎక్కువ ఉండకూడదు. సో అట్‌లీస్ట్‌కి, అట్‌మోస్ట్‌కి డిఫరెన్స్ అది. అట్‌లీస్ట్ అంటే మినిమమ్. అట్‌మోస్ట్ అంటే మాక్సిమం 2 అని. సో ఇప్పుడేం అడుగుతున్నారు మనల్ని? అట్‌మోస్ట్ 1 హెడ్ అంటున్నారు. అయితే 0 హెడ్స్ అయినా ఉండొచ్చు. లేదంటే ఒక హెడ్ అయినా ఉండొచ్చు. లేదంటే 2 హెడ్స్ అయినా ఉండొచ్చు. ఇది డిఫరెన్స్. సో 0 హెడ్స్ అంటే మొత్తం 2 కాయిన్స్ ఎగరేస్తున్నారు కాబట్టి ప్రాబబిలిటీ ఎంత అవుతుందమ్మా? 2c0 బై 2 స్క్వేర్. అంతేనా? ఆర్ అంటే ప్లస్ కదా! ఇక్కడ చూడండి 2c1 బై 2 స్క్వేర్. ఇక్కడ చూడండి 2c2 బై 2 స్క్వేర్. సో కాబట్టి 2c0 అంటే ఎంతమ్మా? 1 ప్లస్ 2c1 అంటే ఎంతమ్మా? 2 ప్లస్ 2c2 అన్నా సరే 1 బై 2 స్క్వేర్. అవునా? నేను 4 టైమ్స్ సెప్టెంబర్ 2c2 స్క్వేర్. అదే ఓకే. సో చూడండి అట్‌మోస్ట్ 1 కదా! సో అప్పుడేమవుతుంది? 3/4. సో నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ మనం డైస్ డిస్కస్ చేద్దాం. సో డైస్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డైస్‌లో మనకి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? నంబర్ ఆఫ్ ఫేసెస్ ఇన్ డైస్ ఈస్ 6. సో ఒక్కొక్క ఫేస్ మీద ఒక్కొక్క నంబర్. ఫస్ట్ ఫేస్ మీద 1, 2, 3, 4, 5, 6 ఇలా 6 నంబర్స్ ఉంటాయి. సో డైస్‌లో మనకు అడిగే క్వెషన్స్ ఏంటంటే 2 డైస్ త్రో చేసినప్పుడు సో 2 డైస్ యొక్క ఫేసెస్ పడేవి సమ్ 9 అవ్వడానికి గల ప్రాబబిలిటీ ఎంత? 12 అవ్వడానికి గల ప్రాబబిలిటీ ఎంత? లేదంటే 5 అవ్వడానికి గల ప్రాబబిలిటీ ఎంత? లేదా ప్రైమ్ నంబర్ అవ్వడానికి గల ప్రాబబిలిటీ ఎంత? ఇలా. సో ఇలాంటి క్వెషన్స్ మనకొస్తాయి.
సో, ముందు 2 డైస్ తీసుకుందాం. తర్వాత 3 డైస్ తీసుకుందాం. సో, మనకు ఆల్రెడీ తెలుసు ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్ కాబట్టి టోటల్ ఔట్‌కమ్స్ ఏం తీసుకుంటాం? టోటల్ ఔట్‌కమ్స్ అంటే టోటల్ ఔట్‌కమ్స్ అంటే నంబర్ ఆఫ్ ఫేసెస్ టు ద పవర్ ఆఫ్ n. ఇది టోటల్ ఔట్‌కమ్స్. సో, ఫేవరబుల్ ఔట్‌కమ్స్ వాటి యొక్క సమ్. ఆ సమ్ ఎంత అవుతుందో ఒకసారి మనం చూద్దాం. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు సమ్ అనేది మినిమమ్ సమ్ ఎంత ఉంటుంది? 2 డైస్ త్రో చేసినప్పుడు 2 మినిమమ్ సమ్ ఎంత ఉంటుంది రెండిటికి? 2 అన్నమాట. అంతేనా? రెండిటికి 2. తర్వాత ఎంత ఉంటుంది? 3. సో, తర్వాత 4, 5, 6, 7 అలా ఎంత వరకమ్మా? అలా 12 వరకు ఉంటుంది. మాక్సిమం సమ్ 2 డైస్ త్రో చేసినప్పుడు మాక్సిమం సమ్ ఎంత అవుతుంది? 12. అవునా? సో, అయితే ఇప్పుడు ఒకసారి చూస్తే ఫేవరబుల్ ఔట్‌కమ్స్ చూద్దాం. ఫేవరబుల్ ఔట్‌కమ్స్ చూసుకున్నట్టయితే, ఇప్పుడు సమ్ 2 పడడానికి గల ఔట్‌కమ్స్ ఎన్నుంటాయి అసల? సమ్ 2 పడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి ఫస్ట్ డై మీద 2 పడిందనుకోండి. సెకండ్ డై మీద 0 పడడానికి ఛాన్స్ ఉంటది. ఎందుకంటే మినిమమ్ 1 అయినా పడుతుంది. కాబట్టి సమ్ 2 అవ్వడానికి గల ఔట్‌కమ్స్ ఎన్నుంటాయి? రెండిటి మీద గూడా 1, 1 పడినప్పుడు మాత్రమే సమ్ అనేది 2 అవుతుంది. కాబట్టి ఫేవరబుల్ ఔట్‌కమ్స్ ఇక్కడ నేను ఎన్నని చెప్పొచ్చు? నాకు 1 మాత్రమే ఉంటుంది. అవునా? ఫేవరబుల్ ఔట్‌కమ్స్ నాకు 1 మాత్రమే ఉంటుంది. అదే ఫేవరబుల్ ఔట్‌కమ్స్ ఇప్పుడు సమ్ 3 అవ్వడానికి గల ఫేవరబుల్ ఔట్‌కమ్స్ ఎన్నవుతాయంటే, సో, సమ్ 3 అవ్వాలి అంటే ఫస్ట్ డై మీద 2 పడొచ్చు. సెకండ్ డై మీద 1 పడొచ్చు. లేదా ఫస్ట్ డై మీద 1 పడొచ్చు. సెకండ్ డై మీద 2 పడొచ్చు. సో, ఇలాగా ఫేవరబుల్ ఔట్‌కమ్స్ నాకు ఎన్నుంటాయంటే మొత్తం 2 ఉంటాయి. చూడండి 2 అయినప్పుడు మనకి 1, 3 అయినప్పుడు సమ్ 3 అయినప్పుడు ఔట్‌కమ్స్ 2, సమ్ 4 అయినప్పుడు ఔట్‌కమ్స్ ఎన్నుంటాయి? 3. ఏంటవి? జాగ్రత్తగా గమనిస్తే 3, 1, 1, 3 అలాగే 4 సారీ 2 అవునా? అలాగే 5 అవ్వడానికి ఎన్నుంటాయి? 4, 6 అవ్వడానికి ఎన్నుంటాయి? 5, 7 అవ్వడానికి ఎన్నుంటాయంటే 6. ఇవన్నీ ఒక్కొక్కటి తగ్గించుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో, అలాగే మళ్ళీ 8, 9, 10, 11, 12. సో, సమ్ అనేది 8 అవ్వడానికి ఫేవరబుల్ ఔట్‌కమ్స్ ఎన్నుంటాయంటే 5, 9 అవ్వడానికి ఎన్నుంటాయంటే 4, 10 అవ్వడానికి ఎన్నుంటాయంటే 3, 11 అవ్వడానికి 2, 12 అవ్వడానికి 1. సో, ఇవి మనకు 2 డైస్ త్రో చేసినప్పుడు ఫేవరబుల్ ఔట్‌కమ్స్. ఓకేనా? సో, ఒక్కసారి వీటిపైన క్వెషన్స్ చూద్దాం. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో, నెక్స్ట్. సో, చూడండి. Dice is a solid cube having 6 faces marked 1, 2, 3, 4, 5, 6 అంతే కదా! వాటి ఫేసెస్ మీద ఎన్నుంటాయి? 3, 4, 5, 6 మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి. సో, వీటిపైన క్వెషన్స్ చూద్దాం. A dice is tossed 4 times and the outcomes are recorded. How many possible outcomes are there? సో, 4 డైస్ త్రో చేసినప్పుడు పాసిబుల్ ఔట్‌కమ్స్ ఎన్నుంటాయని అడుగుతున్నారు. సో, పాసిబుల్ ఔట్‌కమ్స్ ఒకసారి బాగా గమనిస్తే టోటల్ నంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్ ఏంటి ఫార్ములా? టోటల్ ఔట్‌కమ్స్. నంబర్ ఆఫ్ ఫేసెస్ టు ద పవర్ n. డైస్‌లో ఎన్ని ఫేసెస్ ఉంటాయమ్మా? 6 ఫేసెస్ టు ద పవర్ ఆఫ్ ఎన్ని సార్లు వేస్తున్నారమ్మా? 4 టైమ్స్ కదా! అంటే 4 డైస్ వేస్తున్నట్టే. పవర్ 4. 6 క్యూబ్ అంటే మనకు తెలుసు 216 అని. అవునా? 6 పవర్ 4 అంటే ఎంత? 1296. ఇది ఇది మార్చుకోండి ఆప్షన్. 1296 అని. ఓకేనా? నోట్ చేయండి. నెక్స్ట్ వన్.
ఏ డైస్ ఈస్ థ్రోన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అంటున్నారు. ఒక డై త్రో చేసినప్పుడు ఒక డై మాత్రమే త్రో చేస్తున్నారు. అప్పుడు ప్రాబబిలిటీ ప్రైమ్ నంబర్ కంట. ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉంటాయేమో ఒక డై త్రో చేసినప్పుడు? అసలు డైస్‌లో ఏ నంబర్స్ ఉంటాయి? 1-6 వరకు ఉంటాయి. అందులో ప్రైమ్ నంబర్స్ ఏమేమి ఉంటాయి? 2, 3, 5 అవునా? సో, 3 మాత్రమే ఉంటాయి. కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు? ఫేవరబుల్ ఔట్‌కమ్స్ 3 బై టోటల్ ఔట్‌కమ్స్ ఎన్ని? 6. సో, నథింగ్ బట్ 1 బై అవునా? నెక్స్ట్ ఆడ్ నంబర్ అంట. ఆడ్ నంబర్ రావడానికి గల ప్రాబబిలిటీ ఎంత? ఆడ్ నంబర్స్ ఏమేమి ఉంటాయి డైస్‌లో? 1, 3, 5. సో, ఇవి కూడా 3 ఉన్నాయి. కాబట్టి ఎంత అవుతుంది? 3/6 అంటే ఎంత? 1/2. అలాగే కాంపోజిట్ నంబర్ అవ్వాలంట. కాంపోజిట్ నంబర్ అవ్వాలి అంటే ఏముంటాయి? కాంపోజిట్ నంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నంబర్స్ అంటే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. అవునా? కాంపోజిట్ నంబర్ అంటే మోర్ థాన్ 2 ఫ్యాక్టర్స్. కాబట్టి 4 అండ్ 6 ఈ 2 మాత్రమే కాంపోజిట్ నంబర్స్ అవుతాయి. సో, అప్పుడు ఫేవరబుల్ ఔట్‌కమ్స్ 2 బై టోటల్ ఔట్‌కమ్స్ 6 అంటే ఎంత? 1/3. నెక్స్ట్ ఏ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 3. 3తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ ఎన్నుంటాయి? 3తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ 2 కదా ఉంటాయి. 3 ఒకటి, 6 ఒకటి. కాబట్టి ఫేవరబుల్ ఔట్‌కమ్స్ 2 బై టోటల్ ఔట్‌కమ్స్ 6 అంటే ఎంత? 1/3. ఓకేనా? నోట్ చేయండి. సో, నెక్స్ట్ వన్ చూడండి. సింగిల్ త్రో ఆఫ్ 2 డైస్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ టోటల్ ఆఫ్ 3 ఆర్ 5. 3 గాని, 5 గాని కావాలంట. సో, సమ్ 3 గాని, 5 గాని కావాలంటే జాగ్రత్తగా చూడండి. 3 ఆర్ 5. 3 రావడానికి గల ప్రాబబిలిటీ ఎంతమ్మా? 3 రావడానికి గల ప్రాబబిలిటీ 2 కదా! సో, ఇక్కడ 2/36 2 డైస్ కాబట్టి. అవునా? 5 రావడానికి 5 రావడానికి ప్రాబబిలిటీ 4 కదా! సో, 4/36 అంటే మనం ఏమని చెప్పొచ్చు? 6/36 నథింగ్ బట్ 1/6 అంతేనా? సో, ఎంత ప్రాబబిలిటీ? 1/6. నెక్స్ట్ వన్ చూడండి. ఏ సింగిల్ త్రో ఆఫ్ 2 డైస్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ టోటల్ 12. 12 రావాలంటే ఎన్ని ఔట్‌కమ్స్ ఉండాలమ్మా? 12 రావాలంటే ఒక ఔట్‌కమే కదా ఉంటుంది. సో, కాబట్టి ఏమని చెప్పొచ్చు? 1/36 అంతేనా? 1/36 ఈజీ. చూద్దాం నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ సమ్ 9 వెన్ ఏ డైస్ ఈస్ థ్రోన్ 2 టైమ్స్? సో, 2 సార్లు విసిరినప్పుడు సమ్ ఎంత రావాలంట? 9 రావాలంట. సో, 9 రావాలి అంటే జాగ్రత్తగా చూడండి. 9 రావాలంటే ఎంత అవుతుందమ్మా? మనకు తెలుసు 8 రావాలి అంటే ఎంత అవుతుంది? 5. అప్పుడు 9 రావాలంటే ఎంత అవుతుంది? 4 కదా! సో, 4/36 అని. అవునా? అప్పుడు ఎంత అవుతుంది? 1/9. ఓకేనా?
1/9. So the next one. 2 dice are tossed. The probability that the total score is a prime number. సో ప్రైమ్ నెంబర్ రావాలి టోటల్ స్కోర్. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏమేమి ఉంటాయి? 2 డైస్ త్రోస్ చేసినప్పుడు 12 వరకు, అవునా? 12 వరకు గల ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి చెప్పండి? 2 ఆర్ 3 ఆర్ 5 ఆర్ 7 ఆర్ 11, అవునా? సో ఇక్కడ చూడండి 2 రావడానికి గల ప్రాబబిలిటీ ఎంత? 1 కదా. సో 1/36 ప్లస్ 2/36 ప్లస్ 5 అంటే 4/36 ప్లస్ 7 అంటే 7 రావాలంటే ఏమో 6/36, 11 రావాలంటే ఏంటమ్మా 2/36. మొత్తం అన్ని కలిపితే ఇక్కడికి ఇలా 12, 14, 15. సో 15/36. సో 3 5s 3 12s అంటే ఎంతమ్మా 5/12 అని. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూడండి 2 dice are thrown together. What is the probability that the sum of the number on the face 2 faces divided by 4 or 6? So divided by 4 డివైడెడ్ బై 6. అసలు డివైడెడ్ బై 4 అవ్వాలి అంటే జాగ్రత్తగా చూడండి. డివైడెడ్ బై 4 ఆర్ డివైడెడ్ బై 6 అంటున్నారు. 4 తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఏమేమి ఉంటాయమ్మా? 4 తో డివైడ్ అయ్యే నెంబర్స్ చెప్పండి. 4 ఇంకా 8 ఇంకా 12, అవునా? ఇక్కడ ఆర్ ఏమని చెప్పొచ్చు? ఇక్కడ 6 తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఏముంటాయమ్మా? 6 తో డివైడ్ అయ్యే నెంబర్స్ 6, 12, అవునా? 6, 12. అయితే ఇప్పుడు మనల్ని ఏమంటున్నారు? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ద సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఆన్ ది 2 ఫేసెస్ ఈస్ డివైడెడ్ బై 4 ఆర్ డివైడెడ్ బై 6. డివైడెడ్ బై 4 అవ్వాలి అంటే అవుట్కమ్స్ ఎన్నమ్మా? డివైడెడ్ బై 4 అవ్వాలి అంటే అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? సో 4 అవ్వాలంటే అవుట్కమ్స్ 3, అవునా? 3/36. 8 అవ్వాలంటే 5/36 ప్లస్ 12 అవ్వాలంటే 1/36, అవునా? టోటల్ 9/36, అవునా? ప్లస్ ఇక్కడ చూడండి ప్లస్ ఇక్కడ చూడండి 6 సో 6 అంటే అవుట్కమ్స్ ఎన్నమ్మా? 5/36 ప్లస్ 1/36 ప్లస్ ఇక్కడ ఎంత 6/36 అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే 15/36, అవునా? 15/36. సో అంటే ఎంత అవుతుందమ్మా? 15/36 అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే 5/12, అవునా? 5/12 అంటే నన్ ఆఫ్ దీస్ అనేది ఆన్సర్ అవుతుంది, అవునా? నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ వన్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ది డే. సో రేపు డిస్కస్ చేద్దాం మిగతా క్లాస్, సరేనా? థ్యాంక్ యూ.